హాయ్ ఆల్, వెల్కమ్ టు స్వీటీ హార్టీ థాట్స్. నేను ఈరోజు మీ అందరికీ బీట్రూట్ పచ్చడి ఎలా చేయాలో నేర్పిస్తాను. దానికి ఫస్ట్ నేను 2 బీట్రూట్ చాప్ చేసి పెట్టుకున్నాను. కొన్ని చిల్లీస్ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు నేను ఒక 10-12 వేసాను. కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొన్ని గార్లిక్, వెల్లుల్లిపాయలు, కల్లుప్పు, పసుపు, తిరగమాతకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యూజువల్గా మనం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుంటాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ మనం ప్యాన్ హీట్ చేసుకొని ఆయిల్ పోసుకుందాం. నేను ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఇది కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసుకుందాం. పచ్చిమిరపకాయని ఈలోపు ఇట్లా స్ప్లిట్ చేసుకుందాం. ఇలా అన్నీ హాఫ్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఆయిల్లో వేయాలి. పచ్చిమిర్చి వేగిపోయింది. ఈవెన్ జీలకర్ర కూడా తీసి పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు ఇదే ఆయిల్లో బీట్రూట్ ముక్కలు వేస్తున్నాను. ఒకసారి కలుపుదాం. ఈ బీట్రూట్ ఆల్మోస్ట్ వేగిపోయే టైంకి చింతపండు, ఈ వెల్లుల్లిపాయలు కూడా నేను అందులో వేస్తాను. ఇవి వేగేలోపు ఒక టిప్ చెప్పుకుందామండి. మనం బీట్రూట్ చాప్ చేస్తాం కదా, పీల్ చేసి చాప్ చేసేటప్పుడు మనం లాస్ట్ రూట్ దగ్గర ఉన్న పార్ట్ పడేస్తాం కదా, అలా కాకుండా అది కొంచెం లిప్స్కి రాసుకుంటే పర్సనల్ కేర్ లాగా కూడా యూజ్ అవుతుంది. నేను దీని గురించి చెప్తున్నాను. రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. మనం స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆబ్వియస్లీ బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి. ఈవెన్ బీట్రూట్ జ్యూస్, లైక్ ఏబీసీ జ్యూస్ అంటారు, చాలా వెరైటీస్ చేసుకోవచ్చు బీట్రూట్తో. బీట్రూట్ హల్వా ఇలా నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేద్దాం మనం. ఈవెన్ బీట్రూట్ లిప్ బామ్. బీట్రూట్తో హెన్నా కూడా చేసుకోవచ్చా అనే ఐడియా వస్తుంది. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. గోరింటాకు లాగా చేయొచ్చా, పారాని టైపు. ఇవి ఆల్మోస్ట్ వేగిపోతున్నాయి. సో నేను ఇప్పుడు వెల్లుల్లిపాయ అండ్ చింతపండు వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి ఇది వేడి తగ్గేంత వరకు వెయిట్ చేద్దాం మిక్సీలో వేసుకోవడానికి. చేద్దాం. ఈలోపు జార్లోకి పచ్చిమిరపకాయ, జీలకర్ర ఫస్ట్ వేయించాం కదా, అవి వేసుకుందాం. అండ్ రాక్ సాల్ట్, మన బీట్రూట్ ముక్కలు వీటికి తగినట్టు కొంచెం వేస్తున్నాను. మళ్ళీ సరిపోతే అప్పుడు లాస్ట్ ఒకసారి ఇంకొంచెం యాడ్ చేసి తిప్పుతాను. బీట్రూట్ పీసెస్ కూడా చల్లగా అయిపోయినాయి. నేను ఇవన్నీ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో బీట్రూట్ ముక్కలు, వెల్లుల్లిపాయ, చింతపండు అన్నీ వేసేసాను మిక్సీలోకి. కొంచెం పసుపు వేస్తున్నాను.
నేను మిక్సీలో వేసేసాను. నాకు మరీ స్మూత్గా ఇష్టం లేదు, సో కొంచెం కచ్చాపచ్చాగా తీసేద్దాం. ఒక 2-3 టైమ్స్ మిక్సీలో పల్సేసి తీసేసాను. ఎప్పుడు నేను స్పూన్ యూస్ చేసేదాన్ని, మా మమ్మీ చెయ్యి యూస్ చేస్తే తిట్టేదాన్ని, నా బ్లేడ్స్ తీసుకుంటేమో. బట్ ఈరోజు ఇట్లా ట్రై చేశాను. ఎంతమందికి మీకు చిన్నప్పుడు రోడ్డు దగ్గర కూర్చున్నప్పుడు మీ పేరెంట్స్, మీ మమ్మీ వాళ్ళు ఏమైనా పచ్చడి రుబ్బేటప్పుడు అది టేస్ట్ చేయించేవాళ్ళు, ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి నాకు. ఫైనల్లీ పచ్చడి అయితే అయిపోయింది. బట్ ఇప్పుడు తిరగమాత వేసుకుందాం. ఈలోపు నా చెయ్యి చూడండి, గోరింటాకు పెట్టినట్టు ఎంత బాగుందో. తిరగమాతకి ఫస్ట్ వేరే తిరగమాత గిన్నె తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ పోసాను. అది కొంచెం వేడెక్కాక అన్నీ 1 by 1 వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం మినపగుళ్ళు, కొంచెం శనగపప్పు. మన దగ్గర ఎక్కువ పచ్చడి లేదు కాబట్టి కొంచెం తాలింపు. ఇవి కొంచెం లైట్గా రంగు వచ్చాక ఆవాలు జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ హాఫ్ చేసేద్దాం. సిమ్లో పెట్టుకుందాం, మాడిపోకుండా. ఒక్క వెల్లుల్లిపాయ చిత్తకొట్టేసాను, మనం కట్ చేసాను వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇందాక మళ్ళీ ఆన్ చేశాను, వెల్లుల్లిపాయ వేయలేదని. కరివేపాకు, అంతే. తిరగమాత అయిపోయింది. ఇది మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. ఒకసారి అంతా కలుపుదాం. అంతే, మన బీట్రూట్ పచ్చడి అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంతవరకు stay happy and healthy. Take care. Bye.